మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామ సభలలో అర్హులైన లబ్ధిదారులకు ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలను సంబంధించి ఈరోజు గ్రామసభలో లిస్టు చదవడం జరిగింది. దీంట్లో అనర్హులను గుర్తించి వాళ్ళ పేర్లను తొలగిస్తూ అర్హులు ఉండి ఆ జాబితాలో పేరు లేకున్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకోమని సూచించడం జరిగింది. అట్టి దరఖాస్తులను కూడా పరిగణన తీసుకొని వారికి కూడా లబ్ధి చేకూర్చేలా చూస్తాం. కాబట్టి లిస్టులో పేర్లు లేని వారు ఎవరికి కూడా అభద్రతా భావానికి లోను కావద్దు. వారికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చేలా చూస్తాం. కాబట్టి దయచేసి అందరు గ్రామ ప్రజలు, కొత్తపల్లి గ్రామ ప్రజలు కావచ్చు, మండలంలో ఇది సంవత్సరానికి 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. దీంట్లో భాగంగా వ్యవసాయం ఒక్క గుంట కూడా వ్యవసాయ భూమి లేని వాళ్ళు దీనికి అర్హులు. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారు దీనికి అర్హులు. కాబట్టి వీటికి సంబంధించిన లిస్టు కూడా మేము చదివి వినిపించడం జరిగింది. దీంట్లో ఎవరైనా అర్హులై ఉండి వారికి పేరు రాని ఎడల వారు కూడా దరఖాస్తు చేసుకోమని సూచించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ దరఖాస్తు కూడా మేము స్వీకరిస్తాం. అదేవిధంగా రైతు భరోసా ఇది దీంట్లో కూడా వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి భూములకు 12,000 రూపాయలు, ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ 12,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో గతంలో అగ్రికల్చర్ భూమి లోపల ఇల్లు కట్టుకున్న వారు కావచ్చు, పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, తర్వాత రైస్ మిల్ కావచ్చు, వీటి వాళ్ళ కూడా రైతు భరోసా వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాటిని అన్నింటినీ మేము తొలగిస్తున్నాం. వాటి స్థానంలో అర్హులైన వారికి, నిరుపేదలకు మేము రైతు భరోసా కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులో గత 5-6 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు గతంలో అప్లై చేసుకున్నవారు, మీసేవారు అప్లై చేసుకున్నవారు, ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు మేము చదివించడం జరిగింది. దాంట్లో కూడా ఇంకనూ ఎవరైనా మిస్ అయితే వాళ్ళ పేరు కాకపోతే ఇప్పటికి కూడా వారు ఈరోజు కౌంటర్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఇచ్చి దరఖాస్తు ఇవ్వచ్చు. అది కావచ్చు. ఎందుకు అంటే వాళ్ళు తల్లిదండ్రుల పేర్లలో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు విడిగా ఉంటున్నారు, వాళ్ళు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. కానీ మనం కంప్యూటర్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ దాంట్లో తల్లిదండ్రుల రేషన్ కార్డు వీళ్ళ పేర్లు ఉన్నందువల్ల అవి కంప్యూటర్ తీసుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఎవరైతే కొత్త రేషన్ పెళ్ళి విడిపోయి ఉంటున్నారో, కొత్త రేషన్ కావాలనుకున్నారో వారు మీ యొక్క పేర్లను, మీ తల్లిదండ్రుల దగ్గర రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లను ముందు డిలీట్ చేసుకోండి. వాటిని డిలీట్ చేసుకొని మరో మీకు సపరేట్ కార్డు కోసం మీరు అప్లై చేసుకోండి. మీరు, మీ పిల్లలు పేర్లన్నీ కూడా నమోదు చేసుకోబడతాయి. అదే కొత్త పెళ్ళేది, భార్య పేరు లేదు, పిల్లల పేర్లు లేవు అనుకున్న వాళ్ళు అడిషనల్గా వాళ్ళ పేర్లు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన దరఖాస్తు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ ఈరోజు గ్రామ సభకు ఎవరు ఈ 4 లబ్ధిదారులకు సంబంధించిన ఎవరైనా ఈరోజు గ్రామ సభకు పోయి ఉంటే, వాళ్ళ పేరు రాకుంటే వాళ్ళలో కూడా మేము ప్రజాపాలన కేంద్రం మండల ఆఫీసులో ఉన్నది, అక్కడ కూడా మేము దరఖాస్తు సమర్పించవచ్చు, అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో ఇందిరమ్మ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లలో దరఖాస్తు స్వీకరించి
క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. వాటి యొక్క క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి అప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్య గర్భాలు, భూమి లేని నిరుపేద ఎన్ఆర్ఈజీఎస్ కూలీలను, ట్రాన్స్జెండర్స్ను కూడా ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వాళ్ళు ఇది ఒక జాబితా, స్థలం లేని వాళ్ళు కూడా ఒక జాబితా తయారు చేయడం జరిగింది. దీంట్లో దీంట్లో ఇల్లు లేని వాళ్ళు కూడా నిర్భేదలై ఉంటే, అర్హులై ఉంటే, వాళ్ళ పేరు రాకుంటే వారు కూడా ఇప్పుడు ఈ కౌంటర్ ఏర్పాటు చేసినాం. ఆ కౌంటర్ లోపల వాళ్ళు కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. అందరికీ, ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ అర్హులైన లబ్ధిదారులనే చెప్తున్నది, పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆ ఉద్దేశంతో చేయదలుచుకుంటే ఈ విధంగా గ్రామ సభలో వాటిని మనం చేసే వాళ్ళం కాదు. పార్టీలకు అతీతంగా నిరుపేదలైన భూమి లేని వారికి భూమి ఇప్పించడం జరుగుతుంది, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పించడం జరుగుతుంది, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం జరుగుతుంది, రైతు భరోసా కార్డులైన వారికి వారు కూడా రైతు భరోసా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అభద్రతా భావానికి లోను కాకండి. మీరు పేరు మిస్ అయితే ఈరోజు దరఖాస్తు ఇవ్వండి, దరఖాస్తు స్వీకరిస్తాం, వాటిని పరిశీలనకు పంపిస్తాం, వాటిని మీకు వచ్చే విధంగా మేము చూస్తాం.